హరిహర వీరమల్లు 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 హరిహర జై పవర్ ఇండస్ట్రీ ఊపు ఇండస్ట్రీ ఊపు ఇండస్ట్రీ ఊపు ఏం నరుకుడు ఏం ఎంత హార్డ్ వర్క్ చేసినావు అన్నా ఎంత కష్టపడ్డా అన్నా ఏం చంపడం అది ఏ హీరో పనికి రాడు 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 మా పవర్ స్టార్ ఒక్కడే వస్తాడు. నాకే చాలా బాగా నచ్చింది. మన ధర్మాన్ని మన హిందువుల ధర్మాన్ని చాలా చక్కగా చూపించాడు. పెద్దలు పెళ్ళైన ముసలోళ్ళు ముప్పోళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి, మన ధర్మాన్ని తెలుసుకొని పోండి. అంతేగాని నెగిటివ్ రివ్యూ ఏం చెప్పినాడు కూడా చెప్తాడు వాడిని నరుకుతాను చెప్తా. ఎందుకంటే అన్న అరే నా నువ్వు వైసీపీ నాకు తెలుసురా, నువ్వు ఎక్కడ వచ్చావో తెలుసు అన్న. సెకండ్ హాఫ్ ఏం లే అన్న, అది లవ్ స్టోరీ కాదు అన్న, అది మన చరిత్ర మన చరిత్ర మన చరిత్ర మనం చూసుకోవాలి. ఇంకెందుకు సినిమా అన్న ఇగో చరిత్ర అన్న ఇగో కావాలని కొందరు నెగిటివ్ చెప్తారు. చరిత్ర పరంగా అంటే మన చరిత్ర ఇప్పుడు చరిత్ర ఏది లవ్ స్టోరీ రొమాన్స్ ఉండదు అన్న, అదొక చరిత్ర సినిమా చరిత్ర లాగా చూడాలి. రొమాంటిక్ సినిమా రొమాంటిక్ లాగా చూడాలి. సో ఇదంటే చరిత్ర సినిమా మన గురించి మనకు తెలిసినట్టు చాలా సినిమాలు చక్కగా చూపించారన్న. సో మన దోపిడిని వాళ్ళు ఎలా దోచుకున్నారో వాళ్ళ నుంచి మన పవర్ స్టార్ పవర్ ఎలా బయటకు వచ్చిన హరిహర వీరమల్లు స్టోరీ అన్న ఇది అన్న సినిమా. అంతేగాని నెగిటివ్ చెప్పి అది ఏం కాదన్న. సినిమా మాత్రం మెయిన్ గా మన ఫైటింగ్ సీన్స్, మన పవర్ స్టార్ పవన్ అన్న కళ్యాణ్ అన్న ఫైటింగ్ సీన్స్ చాలా సినిమాలు వచ్చింది. దీంట్లో మాత్రం ప్రాణం పెట్టే రక్త బొట్టు కార్య సినిమా వేసిన చాలా హార్డ్ వేసిన చాలా బాగుంది. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు జనసేన జై జనసేన. వాళ్ళు పెద్ద నేను చెప్తాను, మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్తున్నాను. వాళ్ళు పెద్ద అని చెప్తాను. మంచిగా చేస్తారండి, మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి. శత్రువులకి చాలా సవాలు ఉన్నది. చాలా డైలాగ్లు గుండెల్లో గుచ్చుకుంటది డైలాగ్లు అన్ని. ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉన్నది దగ్గర, ఆయన ఎప్పుడు బాంబు అయిపోయిస్తాడో తెలియదు. కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికి వస్తుంది, శత్రువులకి ఇంకా పనికి వస్తుంది. ఎవడైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. కళ్యాణ్ గారిని చూస్తే ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎవరైతే అవమానం చేశారో ఈ రకంగా సవాల్ వేశారు అంటే చూపించారు, సూపర్ గా ఉందండి. రావచ్చు అనుకుంటా, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైతే కలెక్షన్ సూపర్ గా వస్తుందండి. రావచ్చును వస్తే ఎంత కలెక్షన్ వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళు వేయాల్సింది. ఎంత కలెక్షన్ వస్తే అంత ప్రజలకి పనికి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి రూపాయి ఎవ్వరు అంటే ఆయన ఖర్చు పెట్టుకోడు, అందరికి పంచుతాడు అనమాట. ఎంత కలెక్షన్ ఆల్రెడీ బొమ్మ హిట్ అయింది అక్కడ చూడండి, మొత్తానికి చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు మంచి బూస్ట్ దొరికింది. అంతే ట్రిపుల్ బూస్ట్ దొరికింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ వర్త్. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే నేనైతే మొత్తం పిఎస్పీకి చూసాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం బాగా అంటే వీర లెవెల్లో ఉంది. మొత్తం బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. డెప్యూటీ సీఎం గా చూసారా లేకపోతే స్క్రీన్ పైన ఎలా చూసారు మీరు? నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది అలా ఏం లేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు, బొమ్మ హిట్. హరిహర వీరమల్లు సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా? సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన గ్రేస్ ఆయన టీవీ మొత్తాన్ని మళ్ళీ కనిపిస్తాయి. ఆయన పవర్ ప్యాక్ కాబట్టి మళ్ళీ ఆయన ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా వస్తుంది అన్న. ఒక ఫ్యాన్ కావాల్సిన ఏముందో మొత్తం ఈ సినిమాలో మొత్తం చూడొచ్చు అన్నమాట. ఫుల్ మీల్స్ అనమాట పవన్ కళ్యాణ్ తరపు నుంచి. పీక్స్ అన్న, అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే వేరే లెవెల్కి వెళ్ళింది. అసలు గూస్ బంప్స్ ఇట్లా వచ్చినాయి. అటు ఫైట్లు కానీ అటు బ్యాక్గ్రౌండ్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ
ఎగ్జామ్ వేరే లెవెల్లో ఉంది సినిమా మటుకు. సినిమా బీజం అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే ఎంత కలెక్షన్ చేస్తుంది అంటారు ఒక వీక్? నాకు కలెక్షన్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్ కాదని ముఖ్యం, ఆయన బాక్స్ ఆఫీస్ వచ్చాడా లేదా అని ముఖ్యం తప్ప కలెక్షన్ ఆయన ఏం పీకలేరు. వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం భీమలా నాకు 10 రూపాయలు టికెట్ పెట్టినా సునామీ సృష్టించాడు. ఇప్పుడు 600 రూపాయలు టికెట్ పెట్టినా సునామీ సృష్టిస్తారు పవన్ కళ్యాణ్ అన్న అతను. మా డిప్యూటీ సీఎం ఆయన, మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము వీరాభిమానులం, జన సైనికులు అంతే. హరిహర వీరమల్లు సినిమా తెలుగోడు చరిత్ర గురించి ఇప్పుడు మన ఔరంగాబాద్ లో తెలుగోడు పోరాటం చేస్తే ఎట్లుంటది, మళ్ళా ఢిల్లీ కోటలోకి వెళ్ళి ఒక తెలుగోడు ఒక నిధుల కోసం పోరాటం చేస్తే ఎట్లుంటది, ఒక తెలుగోడునా ఇప్పుడు ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కథలు ఎంచుకొని చేయడం నిజంగా గొప్ప విశేషం. ఈ హరిహర వీరమల్లు చరిత్ర ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఇది తెలుగోడు చరిత్ర. ఇది సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమాలో ఒక పాట ఉంది, మంగళి గారు పాడిన పాట, కీరవాణి గారు చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చారు. మరి బాహుబలి RRR రేంజ్లో ఉంది సినిమా. ఆ రేంజ్లో పాటలు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ సెకండ్ హాఫ్ లో అక్కడ జరుగుతుంది ఫైట్, చాలా బాగుంది. ఆ ఢిల్లీలో అక్కడ జరిగింది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సముద్రంలో దూకడం మునగడం అది కూడా చాలా కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా గొప్ప విశేషం. ప్రభాస్ గారినే చూసాం ఇన్ని రోజులు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటారా అని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. పాట ఒక మంగళి గారు పాడిన పాట మాత్రం దాంతోనే జోష్ వచ్చింది అందరికి. థియేటర్ అంతా ఊగిపోయింది. ఇట్లా మంగళి గారి పాట రావడంతోనే ఊగిపోయింది సార్. అదొకటి నాకు బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ గారికి, మరియు కీరవాణి గారికి, క్రిష్ గారికి, జ్యోతి కృష్ణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. పార్ట్ 2 కూడా ఉంది దీనికి. దాని వల్ల ఏంటంటే పార్ట్ 1 అలా వెళ్తూ ఉంది. పార్ట్ 2 లో అయితే దానికి మించి హైలైట్ ఉంటుంది అనుకున్నాం. అలాగే దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. ఎక్సలెంట్ సినిమా. అంత నరుక్కుంటూ అన్యాయం నరుక్కుంటూ ఆఖరికి మీరు మొత్తం ఎలక్షన్లోనే కాదు సినిమాలో కూడా నరుక్కుంటూ లాస్ట్కి సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలనేది మీరు ఇందులో చూపించారు. సూపర్. కానీ మనం ఉన్నంతసేపు సినిమాలో హాల్లో ఉన్నామో వేరే ప్రపంచంలో ఉన్నామో ఆ గ్రాఫిక్స్ ఏంటి సార్, అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను సార్. సూపర్ సినిమా సార్, సూపర్. మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడింది ఏంటి అంటే ఆయన పాడింది నాకు ఎప్పుడైతే తెలియదు, కానీ ఆయన గొంతు అయితే నాకు అది అనిపించింది. అలాగే హీరోయిన్ పాడిన పాట, వాళ్ళ విలన్స్ దగ్గర పాడిన పాట ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి కీరవాణి గారు కదండి, అలాగే ఉన్నాయి. సినిమా ఏంటంటే ఎక్కువ టైం పట్టింది. చాలా మంది చాలా వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేయకుండా ఇంకొంచెం మనకి ఇంకా బాగా వస్తాయి, ఇంకా ఎన్నో చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి అనమాట. అదే లేకంటే చెప్తున్నాను, కొంచెం గ్రాఫిక్స్ అక్కడక్కడ అయితే దొరుకుతున్నాయండి. మరి ఉన్న ఫ్యాట్ చెప్పాలి. సెకండ్ హాఫ్ చెప్తే కదా నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం తెలుస్తుంది కొంచెం అలా. అంటే పార్ట్ 2 ఉంది కదా, అంటే పార్ట్ 2 ఉంటుందని చెప్పాలని అనుకోరు చాలా మంది. అంటే పార్ట్ 1 ఏమో ఇది ఎంతకాలం చెంది పార్ట్ 2 అయితే అనుకోరు. దాని గురించి అయితే కొంచెం అలా వెళ్ళిన స్టోరీ. పార్ట్ 2 అయితే పార్ట్ 2లో తెలుస్తుంది అన్నమాట ఏమిటో ఉన్నదని చెప్పి. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ లేదు. వెరీ గుడ్ మూవీ. హరిహర వీరమల్లు పార్ట్ 1 కూడా 20% తీసేస్తారు మూవీ. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. పవన్ కూడా చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. వెరీ నైస్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. తప్పది. 24 క్రాప్స్ కలిపితే ఒక మూవీ అవుతుంది. ఆ సినిమా కష్టమని మాకు తెలుసు. పబ్లిక్ మాటలు వినొద్దండి. కొందరు వేరే ఫ్యాన్స్ ఉంటారు, కొందరు పడరాదు, వాళ్ళ మాట వినకండి. సినిమా కంటితో చూసిన వాళ్ళే చెప్పాలి. ఇది కంటితో చూసాం కాబట్టి చెప్తున్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి యాక్టర్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్క చిన్న పిల్లగా పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ, గుడ్ మూవీ. థ్యాంక్ యూ.